తర్వాత మనం దాన్ని కాపాడుకోవాలండి. ప్రభువా నాకు బిడ్డల్ని ఇవ్వయ్యా అడిగావు. అమ్మ అడగలేదు మీరు ఎవరు? దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడు. ఎలా కాపాడుతున్నావు వాళ్ళని? ఎలా దైవికంగా పెంచుతున్నావు వారిని? మా అబ్బాయికి గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి. తల్లిదండ్రులు చెప్పే మాట, నేను చెప్పే మాట కదా. ఏంటండి దేనికి వారిని బానిసలు చేస్తున్నావు? మా అబ్బాయి సండే స్కూల్కి రావాలంటే తెగ ఏడుస్తాడండి. దేనికి బానిసం చేస్తున్నావు వాళ్ళని? దేవుడిచ్చిన బిడ్డల్ని నమ్మకంగా తిరిగి వారికి ఏం చేయాలంటే నువ్వు ఓ తల్లిగా నువ్వు చేయాలి. నా బిడ్డలు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. నేను చెప్పాను కదా, విశ్వాసిగా ఉన్నప్పుడే మా అమ్మ మాకేం చేసేది అవన్నీ చెప్పేది. ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మర్యాదగా మాట్లాడాలి. మరే జ్వరం వచ్చింది కానీ ప్రార్థన చేస్తావా? ఎవరితో మాట్లాడేది? పాస్టర్ గారితోనండి. దైవ సేవకులతో మనం ఎలా మాట్లాడాలి? పాస్టర్ గారండి, అయ్యగారండి, కొంచెం ఆరోగ్యం బాగోలేదు, ఏం చేయండి? ప్రార్థన చేస్తావా? రాగం తీసి మరి ఏంటంట తప్పు కదూ, సేవకునితో అలా మాట్లాడాలా? మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, మాటకు ముందైనా మాట తర్వాత అయినా, అన్నైనా తమ్ముడైనా అక్క అయినా చెల్లైనా ఏం చేయాలి? మన మాటను బట్టి మన బిహేవియర్ అంచనా వేయాలండి. ఆ భక్తి నీకు ఇచ్చిన బిడ్డలని, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలకి ఏం చేయాలంటే అవి నువ్వు నేర్పించాలండి. పచ్చి బూతులు తిడుతుంటే వాళ్ళు ఎంజాయ్గా ఆనందిస్తుంటారు. ఎవరు? నేను చాలామందిని చూసాను. మా అబ్బాయి భలే తిడతాడు. మా చర్చిలో ఒకటి ఉన్నాడండి, అది కానీ మాన్పించకపోతే బాగోదరా, చెడిపోతాడు అంటే మేము ఎట్ట కొట్టినా వాడు ఏం చేయట్లేదు అక్క. తర్వాత నాకు డౌట్ వచ్చేసరి ఎక్కడ నేర్చుకున్నాడంటే వాళ్ళ అమ్మ నాన్న తిట్టుకుంటారంటే ఆ మాటలు. అందుకని అయ్యి అలవాటు అయ్యండి వాడికి. ఎవరికి? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తిడతాడంటే వాళ్ళ అమ్మని తిడతాడంటే ఇవన్నీ ఆడు నేర్చుకున్నాడు. నేనంటే నా అడిగితే తిట్టకపోతే ఈ పిల్లలు నేర్చుకుంటాడా? నాకు డౌట్ వచ్చింది, ఈ చర్చిలో మాట్లాడరు ఎవరు? ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లగాడు కాదు, ఎట్టు చేయడు కానీ అడిగితే తర్వాత వాళ్ళు చెప్తున్నారు బ్రహ్మాండంగా తిట్టుకుంటారమ్మా వాళ్ళ అమ్మ నాన్న. అయ్యే ఆడికొచ్చాయి ఏంటి? ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? తిరిగి ఆయనకు నువ్వు ఎలా అప్పగించాలి? దేవుడు ఇవ్వందే ఒకరికి ఏం చేయరండి, గర్భఫలము యెహోవా అనుగ్రహించు. చాలా బాగుంటుందండి ఆ మాట. యెహోవా ఇచ్చిన ఏమేమో చెప్పాలా, అదొక గిఫ్ట్ అంట. ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్, దాన్ని ఎలా కాపాడాలి? గిఫ్ట్ని మీరు ఈసిరి దెబ్బలు వేస్తారమ్మా? పాప వేస్తారు ఎవరైనా? భద్రంగా దాచుకొని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకొని పెళ్లి కొడుకు తెచ్చి ఏం చేస్తారు? బర్త్డే బాబుకో బర్త్డే గర్ల్కి తీసుకొచ్చి ఇస్తారా? పడేసినవి తీసుకురారుగా. మరి యెహోవా ఇచ్చిన బహుమతిని ఎలా కాపాడాలి మనం? దేవుడిచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే అడ్రస్ ఉండదంటే. అతను పొందుకున్నాడు కానీ అడ్రస్ ఉందా? నీ బిడ్డలకి అడ్రస్ ఉండాలంటే మొదట నువ్వు వారికి ఏం చేయాలి? నేర్పించాలి. సరే, తండ్రిని విడిచిపెట్టి అతను ఏమైనా సంపాదించుకున్నాడా? అన్నీ కోల్పోయాడండి. నువ్వు సంఘాన్ని విడిచిపెడితే ఏం సంపాదించుకోలేవు. ఇతడు దేవుని సంఘాన్ని, ఇంకా చెప్పాలంటే తండ్రిని విడిచిపెట్టి ఆరోగ్యాన్ని కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు, తండ్రి ప్రేమను కోల్పోయాడు, బలహీనతను సంపాదించుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధతను కోల్పోయాడంట. ఎవరు? చిన్న కుమారుడు. దేవుని సంఘాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన చాలామంది విశ్వాసాలకు ఉంటుంది. ఒక మాట అన్నామంటే టక్మని ఏంటి, షిఫ్ట్ నెక్స్ట్ మందిరానికి. మారటం కష్టమే, మారటం సులువే, కానీ స్థిరపడటమే ఏంటి? ఒక్కసారి నువ్వు స్థిరపడ్డావంటే నిన్ను ఎవ్వరూ కదిలించలేరంట. వాక్యం అంటుంది ఏంటి? నాకు మాట చెప్పనా, కష్టాలు మనగ్గాక మానులకు వస్తాయండి. ఎవరికి వస్తాయి? మాటలు మనగ్గాక ఎవరికి వస్తాయి? సేవకులు పొరపాటు కన్నా, మీరు విశ్వాసులు పొరపాటు కన్నా ఒకరినొకరు ఏం చేసుకోవాలంటండి, దైవ ప్రేమతో మనం అర్థం చేసుకొని మనం ముందుకెళ్తే మన కుటుంబాలు ఎలా ఉంటాయమ్మా? ఇక్కడి నుంచి మారం కుదిరి కదా అక్కడ రావా, అక్కడి నుంచి మారం కుదిరి కదా అక్కడ రావా, ఎక్కడైనా వస్తాయండి. నా ఒక్క మాట ఏం చెప్తానంటే, సలహా ఎవరికైనా, ఒకే మందిరంలోనూ ఉంటే అంతకు మించిన శ్రేష్టమైన భాగ్యం నీకు. ట్రైన్ మారిద్ది కానీ స్టేషన్ మారిద్దమ్మా? స్టేషన్ అక్కడే ఉంటుంది కానీ ట్రైన్స్ అని ఏమవుతుంటాయి? నేనంటే ట్రైన్ లాగా మనం ఉండకూడదంట. ఎవరిలాగా ఉండాలి? స్టేషన్ లాగా ఉండాలి. జీవితకాలం స్టేషన్ అక్కడే ఉంటుంది. మెంబర్ ఆఫ్ ట్రైన్స్ వస్తూ పోతూనే ఉంటాయి కానీ ఏముంటుంది అక్కడ? సంఘములో చనిపోయేంత వరకు ఎక్కడ ఉండాలి? స్టేషన్ వలె నువ్వు అక్కడే ఉండాలి.
అప్పుడు వస్తున్నాడు తిరిగి. ఒక మాట చెప్పన, తను చిన్న కుమారుడే, తండ్రి చాలా గ్రాండ్ ఫంక్షన్ చేశాడు, తండ్రి